నమస్తే వెల్కమ్ టు టీ ఫైట్ స్టోరీ నేను సంజన తెలంగాణ ఎన్నికల సమరం కురుక్షేత్రాన్ని తలపిస్తుంది ప్రతి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు తలపడుతున్నారు 10 ఏళ్ల పాలనలో చేసిన మంచి ఏంటో వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జనాల్లోకి వెళ్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్రహీంపట్నం మెదక్ నర్సంపేట నియోజకవర్గాల్లో పార్టీలు అభ్యర్థుల బలాబాలపై టీ ఫైట్ స్పెషల్ ఫోకస్ చూద్దాం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరోసారి రసవత్త పోరు జరుగుతోంది పాత అభ్యర్థులే మళ్లీ పోటాపోటీగా బరిలోకి దిగారు 3 సార్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నాన్ని ఏకచక్రాధిపత్యంతో ఏలుతున్నారు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతున్నారు ఈసారి కూడా తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమైపోయారు ఇక ప్రత్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ప్రతిసారి ఓటమి మూటగట్టుకునేందుకే ఉన్నారు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టో తనను గెలిపిస్తుందనే ధీమాలో ఉన్నారు మరి ప్రజలు ఎవరికి విజయాన్ని అందిస్తారు ఎవరికి గుడ్ బై చెప్పబోతున్నారు టీ ఫైట్ స్పెషల్ స్టోరీలో చూద్దాం రంగారెడ్డి జిల్లా శివారు సిటీ ఇబ్రహీంపట్నంలో ఎన్నికలు వేడెక్కుతున్నాయి ప్రధానంగా 2 పార్టీల మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది నువ్వా నేనా అన్న రీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు 2009 మొదలు 2023 వరకు 4 పర్యాయాలు 2 కుటుంబాల మధ్యనే పోటీ నడుస్తోంది మళ్లీ వారే తలపడుతున్నారు ఈసారి ఓడిస్తానని ఒకరంటుంటే మళ్లీ ఓడిస్తానని మరొకరు శపథం చేస్తున్నారు దాంతో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,10,000 మందికి పైగా ఉన్నారు హైదరాబాదుకు కూతవేటు దూరంలోనే ఉంది ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలు కూడా ప్రత్యక్షంగా ఈ నియోజకవర్గంపై ప్రభావం చూపుతాయి 1952 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అప్పటి నుంచి దాదాపు 8 పర్యాయాల పాటు అంటే 1983 వరకు కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగింది హస్తం పార్టీ అభ్యర్థే గెలుస్తూ వచ్చారు ఆ తర్వాత టీడీపీ కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఈసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి బరిలోకి దిగారు బీజేపీ నుంచి నోముల దయానంద్ గౌడ్ అభ్యర్థిగా నిలబడ్డారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు 2009, 2014లో టీడీపీ నుంచే పోటీ చేసి ప్రత్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపైనే 2 సార్లు గెలిచారు రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ తర్వాత కూడా 2018లో మళ్లీ మల్రెడ్డి రంగారెడ్డిపైనే గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు ఇబ్రహీంపట్నం వ్యాప్తంగా కిషన్ రెడ్డికి మంచి ఇమేజ్ ఉంది ఏడాది ముందు నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఇన్నాళ్లు చేసిన అభివృద్ధి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ ఫలాలు ఎంకేజర్ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను గెలిపిస్తాయంటున్నారు కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయం ఆర్టీఏ కార్యాలయం తీసుకొచ్చారు తన నియోజకవర్గానికి మెట్రో రైలు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారు 4వసారి కూడా కిషన్ రెడ్డి గెలుస్తారని రాజకీయ నిపుణుల నుంచి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ 10 ఏళ్ల ముందు ఎట్లా ఉండే డెవలప్మెంట్ ఇప్పుడు ఎట్లా అయింది అనేది చూస్తే అర్థమవుతుంది రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇది లేదు అనుకుంటా ప్రతి ఒక్క వర్క్ మాకు చాలా బాగా జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు ఈ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు నోచుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే అక్కడ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉండే దానివల్ల మాకు ఎలాంటి డెవలప్మెంట్ కూడా జరగలేదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలోని ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ చాలా డెవలప్ చాలా బాగా జరిగింది అక్కడ లోయపల్లి నుండి ఇబ్రహీంపట్నం వరకు సాగర్ హైవే వరకు మాల్ వరకు కానీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఏరియాల రోడ్లు అనేది చాలా అద్భుతంగా జరిగినాయి పనులు ఆ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా మంచి జరిగినాయి నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే వస్తే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నారు ప్రజలు అలాగే ఈ ఒక్కసారి కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు గత 10 ఏళ్లలో మా విలేజ్కి సంబంధించినటువంటి ఎక్కడో లకడీ కప్పుల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ను తీసుకొచ్చి కొంగరకంలో ఏర్పాటు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు కేసీఆర్ చొరవతో కేటీఆర్ చొరవతో కలెక్టరేట్ను కొంగరకలంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పాక్స్కాన్ కంపెనీ 1,00,000 మందికి ఉద్యోగాలని చెప్పి పాక్స్కాన్ కంపెనీ కూడా ఓపెన్ చేయడం జరిగింది మన్నెగూడలో ఆర్టీఓ ఆఫీస్ వేయించడం జరిగింది ఆర్డీఓ కార్యాలయం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఇంకోసారి 4వసారి కూడా ఖచ్చితంగా సార్ గెలిచి మినిస్టర్ అవడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి కంపల్సరీగా సార్ బంపర్ మెజార్టీతో గెలుస్తుండు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఏమీ చేయలేదు ఈ గతంలో ఏమీ చేయలేదు
ఈసారి మాకు అవకాశం ఇస్తే మేమే చేస్తామంటున్నారు. అయితే ఇబ్రాహీంపట్నం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరు అభివృద్ధి చేసిర్రు, ఎవరు ఎన్నికలు అప్పుడు వస్తుర్రు, ఎప్పుడైతే ఎన్నికల బరి నిలిచిర్రో అప్పుడు కనబడ్డారంటే మళ్ళీ ఇప్పుడే ఎన్నికల కోసం మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేసుకొని గెలుద్దామనే ఆశలో ఉన్నారు. కానీ మీ ఆశలు నెరవేరాయని మీరు గుర్తుంచుకోవాలి. ఆగమాగం కాకుండా తెలివిగా ఆలోచించి ఎవరైతే మంచి చేస్తారో గమనించి ఆ మంచి చేసే ఏకైక నాయకుడు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారే. కాబట్టి మరొకసారి 4వ మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ని అసెంబ్లీకి పంపి మనం మంత్రిగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక హస్తం అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి ముందు నుండి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ అనైక్యత పట్టి పీడుస్తోంది. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి మళ్లీ అక్కడ నుంచే 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అప్పటి నుంచి మల్రెడ్డికి ఓటమి పాము పగల పట్టుకుంది. ఈసారైనా గెలిచి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల అసంతృప్తి వాదనలను సైతం పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ మేనిఫెస్టో తనకు కలిసి వస్తుందంటున్నారు మల్రెడ్డి. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్. నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేలా చేస్తామని అంటున్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. కమలం వికసించేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇద్దరి మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఉండటంతో కమలం వాడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రజలు మల్రెడ్డికి అవకాశం కల్పిస్తారా లేక పాత పంతానే కొనసాగిస్తారా లేదో చూడాలి.